వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. మోత్కూరు మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన శ్రావణి 7వ తరగతి నుండి కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది. ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. 2 వారాల క్రితం గ్రామంలో బోనాల పండుగ ఉండటంతో శ్రావణి తండ్రి వచ్చి శ్రావణిని ఇంటికి పంపించవలసిందిగా ప్రిన్సిపాల్ని అడగ్గా ప్రిన్సిపాల్ నిరాకరించడంతో శ్రావణి తండ్రి ప్రిన్సిపల్ అనుమతి లేకుండా ఇంటికి తీసుకువెళ్లారు. శ్రావణి ఇంటికి వెళ్లిన తర్వాత బోనాల పండుగ మరుసటి రోజు శ్రావణికి కుక్క కరవడంతో వ్యాక్సిన్ కొరకు శ్రావణి ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. వారానికి ఒక ఇంజెక్షన్ వేయించుకోవాలని డాక్టర్ చెప్పడంతో 2 వారాలుగా శ్రావణి ఇంటి దగ్గరే ఉంది. నిన్న శుక్రవారం రోజు శ్రావణి తల్లిదండ్రులతో స్కూల్ కి వచ్చింది. శ్రావణి తన అనుమతి లేకుండా ఇంటికి వెళ్లినందుకు ప్రిన్సిపల్ కోపంతో శ్రావణిని మరియు తల్లిదండ్రులను గేటు బయటే ఉంచి టీసీ ఇచ్చి వేస్తాను, స్కూల్ కి అవసరం లేదని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు కుక్కగర్చిన విషయం చెప్పినా కూడా వినకుండా తప్పు మాదే అని బ్రతిమలాడుకొని కాళ్ల మీద పడినా కూడా ప్రిన్సిపల్ లోనికి రానివ్వలేదని తల్లిదండ్రులు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం నుండి ఎంత బ్రతిమిలాడినా గేటు బయటే ఉంచి రానివ్వకుండా వెళ్లిపోమని అంటున్నారని చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు గేటు బయట ఆందోళన చేయడంతో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడటంతో ప్రిన్సిపల్ కు ఫోన్ చేయించడంతో ప్రిన్సిపల్ అందుబాటులో లేనందున సోమవారం స్కూల్ కి ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత రమ్మని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పారు. అవును సార్, ఇప్పటి వరకు లోపలికి ఎందుకు తీసుకోలేదు సార్? మేము ఒకటి అడుగుతున్నాం సార్, ఇప్పటి వరకు లోపలికి ఎందుకు తీసుకోలేదు? ఇప్పటి వరకు లోపలికి ఎందుకు తీసుకోలేదు? టీసీ రాసినాము, లోపలికి వెళ్తే బయటకు వెళ్ళ కొడుతురంట. పేరెంట్స్ పేరెంట్స్ ఎక్కడ బయటకు వెళ్ళ కొడతారు సార్? ఎవ్వరు ఫోన్ చేయలేరంట సార్. సార్ ఎంట్రీ లేదు, ఓకే. మీరు బయటకి ఎట్లా పంపించారు సార్? మీరు బయటకి ఎట్లా పంపించారు? అవుట్ లేదు, గేట్ బయటకి ఎట్లా పంపించారు? అంటే గేట్ మ్యాన్ లేరు ఎవరు ఇక్కడ? అంటే బాధ్యత లేదంటారు ఇక్కడ? అంటే పేద కుటుంబం మాది, పేద కుటుంబం కాబట్టి నేను లేచిపోతున్నా. చేసినా కూడా ఎలా ఏదో అట్లా మిస్టేక్ జరిగింది, అలా డాడీ తీసుకొని పోయింది. తీసుకుపోతే ఏదో మరి తప్పైంది మేడం అని చెప్పిన. తప్పైంది మేడం, మాది పేద కుటుంబము, ఉంచుకోరు మేడం అని చెప్పిన. 3 రోజుల సార్లు తిరిగినా కూడా వద్దు, సగం తీసి రాసి ఇచ్చిన, వెళ్ళిపోమాను, నేను తీసుకోను అని అంటుంది. ఆరోగ్య మంచిలే అని తీసుకెళ్ళినాక వాళ్ళు ఏమన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ అది వారానికి ఒక సూది వేయాలి, వారానికి అయితేనే సూది వేస్తారు, రోజు చేయలేము, వారానికి అంటే వాడ లేట్ అయ్యింది. లేట్ అయినాక అయిపోయినాయి సూదులు, అయిపోయినాయి. అయితే ఇక నిన్న మొన్న తీసుకొస్తే తోలుకోలేదు. మళ్ళీ నేనన్నా వస్తే కనకాలు వస్తానన్నా తోలుకుంటారేమని నేను వచ్చిన. లేదు, తీసుకెళ్ళలేదు, ఆ కొద్దే వద్దు, వేయడానికి ఫోన్ చేసుకొని పని చేసుకొని నేను పట్టించుకొని సోమవారం నాటు రాపోయి అని అంటుంది.